కోట్లాది రూపాయల ఆస్తులు, ఇంట్లోనే ప్రపంచ స్థాయి జిమ్ ఏర్పాటు చేసుకునే సౌకర్యం, వ్యక్తిగత ట్రైనర్ను నియమించుకునే సామర్థ్యం. అయినా ఎందుకు ప్రతిరోజు అదే పబ్లిక్ జిమ్? ఎందుకు ప్రతిరోజు మీడియా కెమెరాల ముందే కనిపిస్తారు? ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలైకా అరోరా, నేహా శర్మ, ఆయిషా శర్మ, సోఫీ చౌదరి, దిశా పటాని, సాక్షి మాలిక్, నోరా ఫాతేహి వంటి సెలబ్రిటీలు దాదాపు ప్రతిరోజు జిమ్ కు వెళ్తూ మీడియా కెమెరాలకు చిక్కడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. వర్షమైనా ఎండైనా వీరి జిమ్ లుక్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. దీంతో నెటిజన్లు ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంత సంపాదిస్తున్న వాళ్ళు ఇంట్లో అత్యాధునిక జిమ్ ఏర్పాటు చేసుకోలేరా? వ్యక్తిగత ట్రైనర్ తో ఇంట్లోనే వర్కౌట్ చేయలేరా? అయినా ఎందుకు ప్రతిరోజు బయట జిమ్ కే వెళ్తున్నారు అంటూ ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. కొందరు ఈ జిమ్ విజిట్స్ వెనుక ఫిట్నెస్ కంటే పబ్లిసిటీ కూడా ఒక కారణమా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి మరో కోణం కూడా ఉంది. ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం పబ్లిక్ జిమ్ లో ఉండే వాతావరణం, ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్, ట్రైనర్ల పర్యవేక్షణ, ఇతరులతో కలిసి వ్యాయామం చేయడం వల్ల చాలా మందికి మరింత ప్రేరణ లభిస్తుంది. ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నా జిమ్ కు వెళ్లడం అనేది క్రమశిక్షణను కొనసాగించడానికి కూడా సహాయపడుతోందని వారు చెబుతున్నారు. మరోవైపు వినోద రంగాన్ని అనుసరించే కొందరు విశ్లేషకులు మాత్రం సెలబ్రిటీలకు పబ్లిక్ విజిబిలిటీ కూడా వారి కెరియర్ లో ఒక భాగమని అభిప్రాయపడుతున్నారు. జిమ్ లుక్స్, ఎయిర్పోర్ట్ లుక్స్, కాఫీ షాప్ అపీరియన్స్లు వంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులతో నిరంతరం అనుబంధాన్ని కొనసాగించడంలో సహాయపడతాయని అంటున్నారు. అయితే ఇది ప్రతి సెలబ్రిటీ విషయంలో తప్పనిసరిగా నిజమేనని చెప్పలేం. ఇప్పటి వరకు ఈ వైరల్ చర్చపై నేహా శర్మ, ఆయిషా శర్మ లేదా ఇతర సెలబ్రిటీలు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అందుకే ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటికీ రాలేదు. నిజంగా ఇది కేవలం ఫిట్నెస్ కోసమేనా లేక సెలబ్రిటీ లైఫ్ స్టైల్లో భాగమైన పబ్లిక్ ప్రెజెన్స్ కోసమా అనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? సెలబ్రిటీలు పబ్లిక్ జిమ్ కు వెళ్లడం పూర్తిగా వ్యక్తిగత ఎంపికేనా లేక అందులో ఇమేజ్ బిల్డింగ్ కూడా ఒక భాగమా? కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.